నమస్కారం. ఇది పోతన రచించిన శ్రీమద్ మహాభాగవతంలోని అచ్చ తెలుగు గర్భరక్ష స్తోత్రం. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంతో ఉన్నప్పుడు లోపల ఉన్న శిశువును చంపడానికి అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం ఆ గర్భాన్ని తాకినప్పుడు ఆ శిశువు చేసిన ప్రార్థన. కృష్ణ భగవానుడు చనిపోయాడు అనుకున్న శిశువుని బతికించాడు. ఆయనే పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు గురించి కొంచెం చెప్పుకోవాలి. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధను వెళ్ళి నీటి మడుగులో దాక్కున్నాడు. కృష్ణుడు పాండవులతో కలిసి వెళ్ళి భీముడితో ద్వంద్వ యుద్ధంలో పాల్గొనాలని దుర్యోధను ఆహ్వానించాడు. దుర్యోధనుడు భీముడు బాగా తలపడ్డారు. భీకరమైన గదాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దుర్యోధనుడి తొడలు విరగొట్టాడు భీముడు. ఈ వార్త తెలిసిన అశ్వత్థామ పరుగును దుర్యోధను దగ్గరికి వచ్చి కలిశాడు. దుర్యోధనుడి పరిస్థితి చూశాడు. తొడలు విరగొట్టడం గదాయుద్ధంలో ఉండదు కాబట్టి, పైగా అంతకుముందే అశ్వత్థామ అతః కుంజరహ అనే మాటతో తండ్రితో అస్త్ర సన్యాసం చేయించి మరీ చంపారు కాబట్టి కోపంతో రగిలిపోతున్నాడు అశ్వత్థామ. దుర్యోధనుడు మరణిస్తూ పాండవులు వారి సంతతి ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదని నువ్వేం చేస్తావు చేయమన్నాడు. అశ్వత్థామ ఒక్కడే అర్ధరాత్రి యుద్ధం మొదలుపెట్టాడు. యుద్ధం కూడా కాదు, ఇది దాడి. నిద్రిస్తున్న ఉప పాండవులందరి మీద, అంటే పాండవులు 5గురికి ద్రౌపది గర్భంలో 5గురు పిల్లలు పుట్టారు. వాళ్ళందరినీ తలలు నరికి చంపాడు. అలాగే కనపడ్డ మగవాళ్ళనల్లా తలలు నరికి చంపేశాడు. ఎంతకు తెగించాడంటే పాండవుల తరపున పోరాడిన సైన్యంలో ఎవరెవరి భార్యలు గర్భవతిలో అందరి మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడు హెచ్చరించి అర్జునుడితో ప్రతిక్రియ జరిపించి అస్త్రాన్ని ఉపసంహరించే ఏర్పాటు చేశాడు. అశ్వత్థామ కనీసం అర్జునుడి కోడలు ఉత్తర గర్భంలో ఉంది, ఆ గర్భశిశువునైనా చంపాలనుకున్నాడు. అస్త్రం ఉత్తర గర్భానికి తాకింది. లోపలున్నది పరీక్షిత్ మహారాజు. ఇంకప్పటికి మహారాజు కాదు, శిశువు. పాండవ వంశానికి ఏకైక వారసుడు. ఆ శిశువు పోతే దుర్యోధనుడికి ఇచ్చిన మాట నిలబడుతుందని అశ్వత్థామ అనుకున్నాడు. అంత కుట్రగా ఆలోచించాడు ఆయన. సరే, చనిపోతాడనుకున్న శిశువుని బతికించాడు కృష్ణుడు. అయితే ఆ సమయంలో ఆ శిశువు అంటే పరీక్షిత్ మహారాజు ఎలా ప్రార్థించాడు అనేది ఈ శ్లోకం. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళంబు లోపల నున్నవాడ, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంపవిందు, నేడీషువన్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్ను బ్రోవనేయ్యగలడు గర్భజనితాపదను ఎవ్వడిరుంగు దైవమా, రాడాజూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచటం లేడా, పారుని చిత్తరము దలగన్ లీలాగతింత్రోచి, నా కీడ నేడభయప్రదానంబు అతడు హింపన్న తత్రాతమున్గాడ, ఎందరిగావడు ఈయడల మత్కర్మంబు తానెట్టిదో. దీని అర్థం ఏంటంటే, ఎవరినైనా పిలవడానికి శక్తి లేదు, నా మాట ఎవరికి వినపడదు, ఎందుకంటే పొట్ట లోపల ఉన్నాను, నేను బాధపడుతున్నాను, సంతోషంగా ఉన్నాను, ఎవరికి ఏం తెలియదు. ఆఖరికి తల్లి కూడా అభిమన్యుడు పోయాడు కాబట్టి ఎప్పుడు ఆయన ధ్యాసలోనే నేనే అనాథనైపోయాను అన్న బాధలోనే ఉంది. ఇష్యూవన్నీ అంటే ఈ అగ్నిబాణం వచ్చి మీద పడుతోంది, ఇందులోంచి తప్పుకోవడానికి మార్గం లేదు. నన్ను బ్రవ్వ నెయ్యగలడు, నన్ను రక్షించడానికి ఎవరు వస్తారు అంటే ఎవరో వస్తారు, ఆ వచ్చేది భగవంతుడు అనే ఆలోచన వచ్చింది ఆయనకి. గర్భజనితాపదను ఎవ్వడిరుంగు దైవమా, సరే లోపల ఉన్నవాడికి కష్టం వస్తుందని ఎవరు ఎరుగుతారు, ఎలా కాపాడగలరు? అయితే రాడాదు కూడా సమస్త భూతములలో రాజిల్లువాడు. వీళ్ళందరూ చెప్తుండేవాళ్ళు కదా, తాత అర్జునుడు కానీ నాన్న అభిమన్యుడు కానీ చెప్తుండేవాడు కదా, దేవుడు అందరిలోనూ ఉన్నాడు, అన్ని భూతముల్లోనూ ఉన్నాడు అని. ఇచ్చటం లేడా, ఇక్కడికి రాడా, అమ్మ కడుపులో ఉన్నా కాబట్టి ఇక్కడికి రాడా, పారుని చిత్తరము తలగన్,
అంటే అగ్నిబాణం మీదకొస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలి? నాకు అభయం ఇవ్వడా, నన్ను కాపాడ్డా దానిలోంచి? అతడు హింపన్నతత్రాతమున్గాడ. అంటే ఆయనకి తెలియదంటావా నేను ఇంత బాధపడుతున్నాను? ఆయనకి తెలియదా? ఎందరినో కాచాడు, రక్షించాడు అని చెప్పుకుంటున్నారు కదా, నా మీద మాత్రం ఎందుకు ధ్యాస లేదు ఆయనకి? మత్కర్మంబు తానెట్టుదు అంటే నేనంత హీనుణ్ణా? ఇలా సాగుతున్నాయి పరీక్షిత్ ఆలోచనలు. అలా ఆయన గర్భంలోంచే ఈ శ్లోకాన్ని చెప్పినట్టుగా పోతన మహాభాగవతంలో రచించాడు. ఇది చివరిలో ఇంకొక 3 సార్లు వరుసలో చెప్తాను, మీరు చదువుకునేటప్పుడు దీన్నంతా ఫార్వర్డ్ చేసి చివరి చదువుకోండి. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, దిక్కెయ్యది తాననాథనుని ఎప్పుడు తల్లి తలంపవిందు, నేడీషువన్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్ను బ్రోవ నేయ్యగలడు, గర్భజనితాపదను ఎవ్వడెరుంగు దైవమా. రాడాజూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఎచటం లేడా, పారుని చిచ్చరము దలగన్ లీలాగతింద్రోచి నా కీడా నీడ భయప్రదానంబు, అతడు హింపన్నతత్రాతమున్గాడ, ఎందరి గావడు ఇయ్యడల మత్కర్మంబు తానెట్టిదో. మరోసారి. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళము లోపల నున్నవాడ, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి దలంపవిందు, నేడీషువన్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్ను బ్రోవ నేయ్యగలడు, గర్భజనితాపదను ఎవ్వడిరుంగు దైవమా. రాడాజూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఎచటం లేడా, పారుని చిత్తరము దొలగన్నేడి అభయప్రదానంబు, లీలాగతింత్రోచి నా కీడా నేడి అభయప్రదానంబు, అతడు హింపన్నతత్రాతమున్గాడ, ఎందరి గావడు ఈయడల మత్కర్మంబు తానెట్టిదో. మరోసారి. కుయ్యడ శక్తి లేదు ఉదరగోళము లోపల నున్నవాడ, దిక్కెయ్యది తాననాథనని ఎప్పుడి తల్లి తలంపవిందు, నేడీషువన్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్ను బ్రోవ నేయ్యగలడు, గర్భజనితాపదను ఎవ్వడెరుంగు దైవమా. రాడాజూడ సమస్త భూతముల్లో రాజిల్లువాడు ఎచటం లేడా, పారుని చిత్తరంబు దలగన్ లీలాగతింత్రోచి నా కీడా నేడి అభయప్రదానంబు, అతడు హింపన్నతత్రాంగాడ, ఎందరి గావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో. ఇది పురాణపరంగా చూస్తే, అంటే భాగవతపరంగా చూస్తే ఆ పిల్లాడు ఆయన ఏదో కష్టంలో ఉన్నాడు, ఆయన ప్రార్థించాడు అన్నట్టుగా ఉంటుంది. సరిగ్గా చూస్తే మామూలుగా నిజ జీవితంలో కూడా స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడు 3 థింగ్స్ అవుతూ ఉంటాయి. గర్భిణికి షుగరు, బీపీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఆవిడకిచ్చే మందులు లేదా ఆహారం గర్భశిశువు మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. స్కానింగ్లు, ఎక్స్రేలు తీయించుకోవాల్సి వస్తుంది. డాక్టర్లు ఎంత చెప్పినప్పటికీ గర్భిణీ స్త్రీలు కొంత స్ట్రెస్కి లోనవుతూ ఉంటారు. ఇంకా కొంతమందికి ఆ సమయంలోనే భర్త దగ్గర లేకపోవచ్చు, ఉద్యోగ వ్యాపారాలు వాటి వల్ల వేరే ఊళ్ళో ఉండొచ్చు, వేరే దేశంలో కూడా ఉండొచ్చు. భర్తకు కూడా అదే సమయంలో అనారోగ్యం ఉండొచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండొచ్చు, అతనికి ఉద్యోగంలో విపరీతమైన ఒత్తిడి ఉండొచ్చు. ఆయన డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో ఉండొచ్చు. దానివల్ల ఆవిడికి తనకెవ్వరూ లేరన్న భావన కలుగుతూ ఉంటుంది.